నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఎప్పుడు వచ్చామన్నది కాదు, అసలు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. సో రాజకీయాలకు కూడా ఇది ఖచ్చితంగా అన్వయించుకోవచ్చు ఈ సినిమా డైలాగ్. అయితే ఇప్పుడు కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నాడు. కానీ గతంలో అనేక మంది పాదయాత్రలు చేసి సక్సెస్ సీఎం అయినటువంటి ఘన చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఉద్దేశించి ఆ ఎరాను కంటిన్యూ చేసేందుకు ఇప్పుడు కేటీఆర్ కూడా సీఎం అవ్వాలని ఒక టార్గెట్ తోటే స్పష్టంగా బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన పాదయాత్రను రూపకల్పన చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు. ఇప్పుడు తాజాగా కూడా ఆయన జిల్లాల యాత్రలో భాగంగా మొట్టమొదటి రోజు ఆయన చేసినటువంటి స్పీచ్లో భాగంగా ఇదే ఒక లీడ్గా కనిపిస్తోంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్లో ఆయన పాదయాత్ర ఉండబోతుంది. ఇది సుస్పష్టం. ఇప్పటికే కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే గతంలో ఎవరు చేశారు, చేసినటువంటి వాళ్ళు ఎట్లాంటి విజయాలు సాధించారు, మరి చేయటం ఇంత అర్లీగా చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. సో ఇప్పుడు మీరు కూడా ఈ వీడియో చివరిదాకా చూసినటువంటి ప్రేక్షకులు కానీ వ్యూవర్స్ అందరూ కూడా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కేసీఆర్ అనుమతితోటి కేటీఆర్ బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చేస్తున్నటువంటి పాదయాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అది అర్లీ స్టేజ్ అవుతుందా లేకుంటే ఎన్నికల్లో ఇది ఏమన్నా ప్లస్గా మారే అవకాశాలు ఉంటాయా లేదా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ ఇప్పుడు తెలియజేయండి. కాకపోతే ఇప్పుడు ఒకసారి కనుక మనం చరిత్రను చూసుకుంటే చంద్రబాబు 2 దఫాలు హైటెక్ పాలన, రైతులు, నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేక నిండుకున్నటువంటి ఆ రోజు కరువుతో అల్లాడినటువంటి ఆంధ్రాలో ఆనాడు ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పాదయాత్ర అద్భుత విజయం సాధించింది. అట్లాంటి సందర్భాల్లో 2019కి ముందు వైఎస్ షర్మిల, జగన్లు కూడా చేసినటువంటి యాత్ర వైసీపీకి అధికారాన్ని సాధించి పెట్టింది. ఇక 2024 ఎన్నికల ముందు నారా లోకేష్ పాదయాత్ర టీడీపీకి అధికారాన్ని సాధించి పెట్టింది ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను అంతమొందించేందుకు కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చేసినటువంటి పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది. రేవంత్తో పాటు భట్టి విక్రమార్క కూడా ఆనాడు పాదయాత్ర చేశారు. ఇక గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండగా చేసినటువంటి పాదయాత్రతో బీజేపీకి గ్రేటర్లో సీట్లు పెరిగాయి, బీజేపీ పట్టు సాధించగలిగిందని చెప్పాలి. సో ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కూడా ఆనాడు ఎక్కువగానే దక్కాయి, బీజేపీకి ఒక వేవ్ క్రియేట్ చేయగలిగింది. అసలు పాదయాత్ర తెలుగున అంటే ఒక గేమ్ చేంజర్గా చెప్పుకోవాలి. వాస్తవానికి పొలిటికల్గా గేమ్ చేంజర్. దాన్ని సరిగ్గా వాడితే సీఎంలు అయిపోతారన్నది చరిత్ర. కానీ ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు ప్రకటించినటువంటి పాదయాత్ర మిస్ మ్యాచ్ ఏమన్నా అవుతోందా, కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందని అందరి మాట అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నోట్లో వినిపిస్తుంది. కానీ ఎన్నికలకు ఇంత ముందు చేసే పాదయాత్ర, ఇంత ముందర వచ్చే ఏడాదే కేటీఆర్ పాదయాత్ర చేస్తానడం ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయం ఏమన్నా అవుతోందా? ఎందుకంటే ఎన్నికల ముందర చేస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది, కానీ ఇంత ముందుగా మొదలు పెడితే ఫలితం ఎలా ఉంటుందోనన్న అనుమానాలు ఇవాళ చాలా మంది కలుగుతున్నాయి. రాజకీయ నిపుణులు కూడా కొంత ఆ దిశగా ప్రశ్నలు లేవనెత్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామమే చోటు చేసుకోబోతుంది. భారత రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది 2026లో పాదయాత్ర చేయబోతున్నట్లుగా ఆయన స్పష్టంగా నిన్న చెప్పినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేసి ముందు పార్టీని నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఆయా కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి కేటీఆర్ ఈ ఏడాది చివరి వరకు ఇదే తరహా కార్యాచరణ కొనసాగుతున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా గురువారం జరిగినటువంటి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. అంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడమే ప్రధాన ఎజెండాగా తమ పార్టీ ముందుకు సాగుతుందని ఆయన ఉద్ఘాటించారు. అంటే యాత్ర గురించి కసరత్తు జరుగుతోందని, ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించినట్టుగా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివరి వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఉంటున్నట్టుగా ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే వచ్చే ఏడాదిలో యాత్ర ప్రారంభిస్తామని కేటీఆర్ స్వయంగా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఆయన ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం బీఆర్ఎస్ శ్రేణుల్లో నిండుకుందని చెప్పాలి. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడంతో పార్టీ శ్రేణులు కొంత నిరాశలో ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో కేటీఆర్ పాదయాత్ర ప్రకటన వారికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేపట్టినటువంటి బస్సు యాత్ర పార్టీకి ఎంతగానో ఊతమిచ్చింది. అదే తరహాలో కేటీఆర్ కూడా ఇప్పుడు ప్రజల్లోకి నేరుగా వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో యాత్రను చేపట్టబోతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు కేటీఆర్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు, వారిలో మనోధైర్యం నింపుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడుతూ ప్రజా సమస్యలపైన ప్రజల యొక్క గొంతుకగా గలం విప్పుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ క్రమంలోనే ఆయన పాదయాత్రకు సంబంధించినటువంటి సంకేతాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే వచ్చే ఏడాదిలో కేటీఆర్ చేపట్టనున్నటువంటి ఈ పాదయాత్ర బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారబోయే అవకాశాలు ఉన్నట్టుగా విశ్లేషకులందరూ భావిస్తూ ఉన్నారు. గత
ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు ప్రజల్లో విశ్వాసం నింపడానికి ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పాదయాత్ర ద్వారా కేటీఆర్ ప్రజల నాడిని తెలుసుకునే అవకాశం కూడా స్పష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు వాస్తవానికి కూడా పాదయాత్ర అనేది భారత రాజకీయాల్లోనే ఒక శక్తివంతమైనటువంటి సాధనంగా పొలిటికల్కి ఒక కెరియర్కి ఒక మంచి సాధనంగా కొంచెం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎందరో రాజకీయ నాయకులు పాదయాత్రల ద్వారా చేసేటువంటి అంశాలను మనం చూసాం. ప్రజల్లో ఒక విశేషమైనటువంటి గుర్తింపు పొందినటువంటి నేతలు కూడా ఉన్నారు పాదయాత్రలు చేసినటువంటి వాళ్ళు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేయకుండా అక్కడక్కడ చేసినటువంటి చిన్న చిన్న పాదయాత్రలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచిందని కూడా స్పష్టంగా మనం గత చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు కేటీఆర్ పూర్తి స్థాయిలో పాదయాత్రలు చేయటం ద్వారా పార్టీకి పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా తీసుకురావచ్చు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాడర్లు కూడా ఉన్నటువంటి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పాదయాత్ర కేటీఆర్ ఇంత ముందుగా మొదలు పెట్టడమే కొంత టైమింగ్లో ఏమన్నా లోపం కనబడుతోందా అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. అంటే టైంతో పాటుగా టైమింగ్తో చేస్తేనే ప్రజల్లోకి ముద్ర వేయగలరు అనేది చాలామంది విశ్లేషకులు కూడా భావిస్తారు. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేక ఆపసోపాలో పడుతుందన్నమాట విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకతను ఎన్నికల వేళ సొమ్ము చేసుకుంటే ఫలితం ఉంటుందనేది చాలా మంది అంటూ ఉన్నారు. సో ఇప్పుడు కేటీఆర్ ఇంత ముందుగా ప్రజల్లోకి వెళ్తే ఎన్నికల వేళ ఏదైనా జరిగితే అంతా కూడా బుడదల పోసినటువంటి పన్నీర్ అవుతుంది. ఎన్నికల వేడిలో పాదయాత్ర చేస్తే ఫలితం ఉంటుంది అనేది కూడా కొందరు అభిప్రాయం. అంటే ఇంకా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1.5 years అవుతుంది, ఇంకా టైం ఇవ్వాలి వాళ్ళకి, ఇచ్చిన తర్వాత చేస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు వాస్తవానికి ఎందుకు ఈ రకమైనటువంటి ఒక అభిప్రాయం తెర మీదకి వస్తుంది అంటే ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ స్థాయిలో భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ నిర్వహించారు. అద్భుతమైనటువంటి రెస్పాన్స్, దాదాపుగా సుదీర్ఘంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచారు. అమోఘమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది ఆయనతో కలిసి ఆయనతో పాటు అడుగులు అడుగేశారు. నిజంగానే మోదీని ఒక నిరంకుశత్వ పాలనని దింపాలి, గద్దె దింపాలనే లక్ష్యంతో ఆయన అడుగులు అడిగేసి చాలా మందిని ఒక తాటిపై తీసుకురాగలిగారు. కానీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు చాలా సమయం ముందే భారత్ జోడో యాత్రను ముగించాల్సి వచ్చింది. కానీ వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఆ యాత్ర ముగిసిన తర్వాత భారత్ జోడో యాత్ర 2 స్టార్ట్ చేయాలని అప్పట్లో అనుకున్నారు. కానీ 2 స్టార్ట్ అవ్వలేదు. ఈలోపే భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత దాదాపుగా 9 నెలల్లో, సంవత్సరం తర్వాత ఎన్నికలు రావటం, ఆ లోపే ఈ వేవు తర్వాత ఈయన మాట్లాడింది, ఈయన చేసింది రాజకీయంగా ప్రజలు తిరిగింది. ప్రజలందరూ మర్చిపోయారా ఏమో తెలియదు. కానీ ఎన్నికలు అయితే మాత్రం పెద్దగా చేసినటువంటి ఘనత అయితే రాహుల్ గాంధీకి దక్కింది, కానీ అధికారంలోకి తీసుకురాలేకపోయారనే ఒక అంశం అయితే మిగిలిపోయింది. అందుకనే ఇవాళ అట్లా కాకుండా ఉండేందుకే దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్గా చాలామంది కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకనే ఎన్నికలకు జరిగే కొద్ది రోజుల ముందు ప్రభుత్వం మీద మరింత వ్యతిరేకత పెరిగిన తర్వాత కనుక పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా హిట్ కొట్టే అవకాశాలు ఉంటాయి. పొలిటికల్గా గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం వచ్చే అవకాశాలు లేకపోలేదు అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే మరి కేటీఆర్ ప్లాన్ ఇంకేదన్నా ఉందా అంటే ఈ పాదయాత్ర తర్వాత ఇంకేమన్నా వేరే యాక్టివిటీస్ ఏమన్నా ఆయన ప్లాన్ చేసుకున్నారా, లేకుంటే ఎన్నికల దాకా ఇదే పాదయాత్ర కొనసాగుతుందో సుదీర్ఘంగా చేస్తారా, ఇదంతా కూడా వాళ్ళ షెడ్యూల్ వస్తే కానీ మనం ఇప్పటికే ఒక డెసిషన్కి ఒక అంచనాకు రాలేము. కానీ వాస్తవానికి మొత్తానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తారని ప్రకటించడం అయితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. ఈ పాదయాత్ర ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఫలితాలు అందిస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి. కానీ ప్రస్తుతానికి అయితే కేటీఆర్ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం పూర్తి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పార్టీ బలోపేతం చేసేందుకు ఆయన చేస్తున్నటువంటి కృషి ఫలిస్తుందా లేదా అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి. కానీ వాస్తవానికి ఒకసారి మనం చరిత్ర చూస్తే పాదయాత్రలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులైనటువంటి వాళ్ళు చాలామంది నాయకులు స్పష్టంగా మన కళ్ళ ముందు ఉన్నారు. అంటే పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిపోతారు అన్న నమ్మకం కూడా రాజకీయ నాయకుల్లో కానీ రాజకీయ పార్టీల్లో కానీ బలపడుతున్నటువంటి అంశం అని స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే చేసిన ప్రతి ఒక్కరు కూడా 100% స్ట్రైక్ రేట్తో వాళ్ళు అధికారంలోకి తీసుకురాగలరు, సీఎంలు కూడా అయ్యారు. అందుకే పాదయాత్ర చేయడానికి సిద్ధంగా చాలామంది నాయకులు రెడీ అవుతారు. కొంతమంది నియోజకవర్గ స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు అవడానికి కూడా చాలామంది పాదయాత్రలు చేసినటువంటి నేతలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్ర
చేస్తే స్పష్టంగా మంచి సత్ఫలితాలు ఉంటాయనేది చాలా మంది చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ అధికారంలో తేవడమే లక్ష్యంగా పాదయాత్ర సాగుతుందని అందరూ అంటున్నారు. మరి కేటీఆర్ పాదయాత్ర ప్రకటన ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకైతే మాత్రం దారితీస్తుంది. ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేసి పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారా అన్న టాక్ అయితే ప్రధానంగా కొంత రాజకీయ వర్గాల్లో ఒక వర్గంలో అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రి అయ్యారో కనుక ఒకసారి మనం ఒక లుక్ వేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఆయన పాదయాత్ర చేస్తే మొత్తం 60 రోజుల్లో 1500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు, సీఎం అయ్యారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నా మీకోసం పాదయాత్ర ఆ పేరిట 2012లో ఆయన పాదయాత్ర చేశాడు. దాదాపుగా 62 ఏళ్ల వయసులో 7 నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండి 1000 కిలోమీటర్లు నడిచారు. 2012 అక్టోబర్ 2న ఆయన మహాత్మా గాంధీ జయంతి రోజున వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర ప్రారంభించి పెద్ద ఎత్తున సూపర్ సక్సెస్ అధికారంలోకి వచ్చారు. అప్పుడు 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరిట అప్పుడు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేశారు. 2017లో వైఎస్ఆర్ జిల్లా తన స్వస్థలంగా ఉన్నటువంటి ఇడుపులపై నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని సుదీర్ఘంగా పోరాటంతో ఉన్నటువంటి పార్టీని అధికారంలోకి తీసుకురాగలరు జగన్మోహన్ రెడ్డి. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అంశం వేరు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు. మరి ఇప్పుడు తెలంగాణ విషయం తీసుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో అధికారంలోకి రావడం కోసం, కాంగ్రెస్ అధికారంలోకి తేవడానికి కోసం కూడా ఆయన పాదయాత్ర చేశారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్ర చేశారు. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరోవైపు రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనతో పాటుగా కాంగ్రెస్ అధికారంలో తీసుకురావడానికి అప్పటి సీఎల్పీ నేత హోదాలో బట్టి విక్రమార్క కూడా ఆదిలాబాద్ పిప్పిరి నుంచి ఆయన పాదయాత్ర చేశారు. మొత్తంగా అధికారంలోకి అయితే తీసుకురాగలిగారు సక్సెస్గా కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకోవాలి. అందుకనే ఎవరు పాదయాత్ర చేసినా సక్సెస్ రేట్ ఉంది, దాన్ని ఖచ్చితంగా ఒడిసి పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇదేమన్నా టూ అర్లీనా అనే ఒక చర్చ లేకపోలేదు. సో మీరు కూడా కేటీఆర్ పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యే అవకాశం ఎంత, నిజంగానే టూ అర్లీ అయితే నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.